అన్ని తీసుకొచ్చి సో అది ఇంటింటికి పంపించడం జరిగింది. సో 6 గ్యారంటీలో కూడా నీకు ఫ్రీ బస్ అయితేంది, గ్యాస్ అయితేంది, మిగతా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. డే 1 కానుండే పని చేస్తున్నారు కదా. కొట్టుకోవడం అంటే ఇప్పుడు బస్సులో టైట్ అవుతుంది కాబట్టి నువ్వు ఎట్లా నెట్టేసుకున్నావు, దానికి ఏముంటుంది. ఫ్రీ బస్ పెట్టి మమ్మల్ని అట్టనవసరంగా మహిళలకు ఫ్రీ బస్ ఉందని చెప్పి ట్రోల్ చేస్తా ఉన్నారు బయట చూసుకున్నట్టయితే అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. లైక్ పెట్టి కూడా వేస్టే కదా, వాళ్ళే తిట్టుకుంటున్నారు, మహిళలే తిట్టుకుంటున్నారు. ఎవరు తిట్టుకుంటారు 100కు 1% అది కూడా బీఆర్ఎస్ వాళ్ళే తిట్టుకుంటారు, అన్నలతో తిట్టిస్తారు. నిజంగా వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పమనండి. అదే ఆడవాళ్ళని మేము ఇప్పుడు ఒక్కొక్కరు దాదాపు చాలా యాత్రలు తిరిగి వచ్చారు, చాలా ఊర్లలో పోయి వచ్చారు. అవన్నీ డబ్బులు గవర్నమెంటే కడుతుంది కదా, మంచిదే కదా. మరి నీకు ప్రభుత్వం ఏడాది అయినట్టు. లైక్ ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇన్ టైంలో ఎందుకు వేస్తలేడు, రైతుల ధాన్యాలని ఇన్ టైంలో ఎందుకు కొనుగోలు చేస్తలేడు, ధాన్యాగారాలను ఎందుకు ఏర్పాటు చేస్తలేడు రేవంత్ రెడ్డి. వీటన్నిటికీ ఏమంటారు, చేస్తేనే కదా రైతులకు. ఇప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఎవరికి ఇచ్చిండు, డబ్బున్న వాళ్ళకు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 30 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి తర్వాత ఏం చేసిండు అంటే ప్రభుత్వము పైసలు ప్రజలకు ఖర్చు పెట్టింది ఎంత, సబ్బు మీద, బట్టల మీద, అగ్గిపేట మీద ఈ వచ్చిన ట్యాక్స్లు అన్ని పైసలు గవర్నమెంట్ పైసలు అయ్యి. మరి ఆ డబ్బుల్ని వృధా చేసింది ఎవరికి ఇచ్చిండు, మల్లారెడ్డి లాంటి వాళ్ళకు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు, అమెరికాలో ఉన్న భూస్వాములకు ఇచ్చిండు రైతు బంధు. అది వద్దనే కదా రేవంత్ రెడ్డి వచ్చి ఖర్చు చెప్పించింది. సో అందుకే కదా గవర్నమెంట్ చేంజ్ చేసింది. నీకు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఎందుకు, నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్ళై కాళేశ్వరం ఏం చేసారు, 8,000 కోట్ల డబ్బులు. ఆయన కేసీఆర్ తెప్పించిన నువ్వు అంటున్నావు. కేసీఆర్ అసలు తెలంగాణ ఉద్యమం 1969కు ముందు నుండే నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని కొట్లాడారు. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్ని దాని నుండి వచ్చి తీసుకున్న వ్యక్తి, అంతేగాని ఉద్యమం అసలు పోరు చేసింది ఎవరు 1969 కానుండి. నీళ్లు కావాలి కదా, నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి. ఏవులు ప్రజలు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు, కొడుకుకు ఉద్యమాన్ని పంపిస్తే రేపు పొద్దున ఉద్యోగం వస్తుంది, ఒక కొలువు వస్తుంది, ఒక 50-60 వేల జీతం వస్తాయి, బాగుపడతాడు కొడుకు అని తల్లిదండ్రులు పంపించారు. అవునా? అదేవిధంగా నిధులు దేనికి, ఆ వాటితోనే ఏమైనా బిజినెస్ ఏర్పాటు చేసుకుంటాడు, ఏదైనా కార్పొరేషన్ లోన్ ఏర్పాటు చేసుకుంటాడు, నిధులు కావాలనుకోరు. నియామకాలు ఎందుకు, ఉద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడే కదా. నీళ్లు వస్తే పంటలు సస్యశ్యామలం అవుతుంది అని 3 ఆలోచించే కదా తెలంగాణ. మరి 10 సంవత్సరాలు ఎందుకు అవును, నిన్న కన్నెపల్లి కాడికి వెళ్ళారు. స్విచ్ ఆన్ చేస్తే 100 ఎకరాలు పారుతాయి అని చెప్పి మాట్లాడితే మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆన్ చేస్తలేడు? రేవంత్ రెడ్డి ఒక రైతు కుటుంబం నుండి వచ్చిండు. అవును, నేనేమంటున్నా అంటే అసలు ప్రాజెక్టులో లోపం ఎందుకైంది, టెండర్లు ఎవరికి ఇచ్చారు, అసలు దానివల్ల ప్రాజెక్టుకు ఏం నష్టమైంది. ఇంజనీర్లు ఉంటారు కదా, వాళ్ళకు ఒక బోర్డ్ ఆఫ్ ఉంటుంది కదా, వాళ్ళు సిగ్నేచర్ పెట్టి ఏం చేయకుండా మీరు ప్రాజెక్టుకు చేసిరు. ఓకే, అది ఆ వాటర్ వస్తే అందరికి అయితే అని కాళేశ్వరం జలాలు రావాలని ప్రజలందరూ కోరుకునేది కూడా అదే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చైనా 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి కూడా దాంట్లో వెసులుబాట్లు కానీ లైక్ కుంభకోణం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు. అవును, కుంభకోణం 100% జరిగింది. వాళ్ళే ఒప్పుకున్నారు కదా, ప్రూవ్ అయిందా, ఆల్రెడీ బీటలు వారింది. ఇప్పుడు నేనే చెప్తున్నా చూడండి, చిన్న మురికి కాలువ కడతారు, లేకపోతే సీసీ రోడ్ వేస్తారు, అది పగులుతే ఏమన్నారు, నాణ్యత లేదని అంటారా అన్నారా? నువ్వే అంటావా, ఎవరైనా అంటారా అన్నారా? అది ప్రజలు చూసిరు, అన్నిట్లో చూసారు కాబట్టి అది వాళ్ళే ఒప్పుకున్నారు కదా. అవును, చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావు గారు ఏం మాట్లాడారు, సరాసరి పార్టీ ఆఫీస్కి వస్తా ఆడ భేటీ పెడదాం అని చెప్పి కేటీఆర్ గారికి, తిరుగుచుంటారు హరీష్ రావు గారికి మాట్లాడారు. ఆయన అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన ఉన్నప్పుడే 2,000 కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడారు. అవును, బట్ అక్కడ మాట్లాడినట్టు ప్రూవ్ చేయాలి, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? కాగితాలతోని రెడీగా పెట్టిండు, కాగితాలతో సహా ఎవరికి వెళ్ళాలి? అవును, ఆయన పార్టీ ఆఫీస్ కి ఎట్లా పోతాడు? అవును, ఇద్దరు అసెంబ్లీలో చర్చ చేయాలి కదా. నీకు గన్పార్ అవును నువ్వు ఇద్దరు ఎమ్మెల్యేలు కదా, ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యేలు ఏడ చేసుకోవాలి చర్చ? నువ్వు ప్రజాపక్షంలో అసెంబ్లీలో చేయాలి, లేదనుకుంటే ప్రజల మధ్యలో చేయాలి. నువ్వు మా ఇంటికి రా, ఇంటికి రా అంటే ఎట్లా వస్తారు? ఈయన కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆయనకి బీఆర్ఎస్ కి ఎట్లా పోతారు? అవును, ఆయన చెప్పడం వీళ్ళది, ఇలా ప్రజలు చెప్తారు, నేనే చెప్తున్నా ప్రజలుగా. అవును, మీరు ఏడ చర్చ చేయాలి, మీరు కొట్టుకునేది ఏడా, పంచాయతీ పెట్టుకునేది ఏడా? మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? ఏడ మాట్లాడాలి? నువ్వు నిజాయితీగా అగ్గిపేట కొన్నా, ఈడ ప్రభుత్వం ద్వారా అగ్గిపేట తీసుకున్నా, ఇది తీసుకున్నా, నీ దాన్ని ఒప్పుకోవాలి రెడీగా. అవునా కాదా?
మరి ఎందుకు ఒప్పుకోలేదు? బయటికి వచ్చినప్పుడు మరి ఇది ఎందుకు రాలేదు? 10 సంవత్సరాలు అధికారం ఇస్తే నువ్వు అధికారం చేంజ్ అయిందంటే ఎందుకు జరిగింది? 10 సంవత్సరాలు ఇప్పుడు చూసుకున్నట్టు ఏం మాట్లాడు? రైతులకు యూరియా యాప్ అని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. యూరియా యాప్ లో రైతులు ఆల్మోస్ట్ అందరూ కూడా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఎవరు ఉండరు. వాళ్ళకి యాప్ గురించి ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, లైక్ యూరియా ఎక్కడి నుండి తీసుకోవాలి, రైతులకు ఏం తెలియదు కదా యాప్ గురించి. లైక్ వాళ్ళ కొడుకు రావాలంటే వాళ్ళ కొడుకు హైదరాబాద్ లో ఎక్కడ వర్క్ చేసుకుంటుంటాడు, ఆయన వచ్చేదాకా కూడా యూరియా రాకపోతే అక్కడ పంట అంతా నష్టమే కదా. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే యూరియా సంబంధించింది యాప్ ఏదైతుందో టెక్నాలజీ మారింది కాబట్టి టెక్నాలజీ తగ్గట్టు యాప్ లో చెక్ చేసుకోవాలని చెప్పారు అంతవరకే. కానీ నువ్వు యాప్ లో చేయాలని ఏం లేదు. ఇరిగేషన్ ఆఫీసర్ ఉంటాడుగా, ఎంఆర్ఓ మండలంలో ఉంటాడుగా, ఆయన చెక్ చేసుకుంటాడు. ఇప్పటికి ఏ రైతుకు ఆగింది చెప్పండి? పలానా రోజు పలానా బస్సు వల్ల పలానా రైతు ఈ రోజు నీకు దుక్కిపండి యూరియా వేయలేదని ఒక రైతు పేరు చెప్పండి. రీసెంట్ టైం లోనే చూసుకున్నట్టు చెప్పండి, పేరు చెప్పండి. గురించి చెప్పుల లైన్ లో పెట్టి అక్కడ నుండి ఇంటికి వెళ్ళాల పరిస్థితి అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే రీసెంట్ 1 year 2 years లోనే ఉంది ఇక్కడ మనకు చూసుకుంటే. అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లోనే యూరియా దొరక్క అక్కడ చెప్పుల క్యూ లైన్ లో చెప్పులు పెట్టి ఇంటికి వెళ్ళిపోయారు. మరి దీని గురించి ఏడా క్యూలు పెట్టి వెళ్ళిపోయింది చూపించండి. యూరియా షాప్ దగ్గర నేనేమంటున్నా అంటే చూడండి ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాల దాకా టీఆర్ఎస్ రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ కోసం కొట్లాడినాం, ఇవన్నీ ఉండాలి, సర్దుకోవాలి, కొత్త సంసారం అని చెప్పారు కాబట్టి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. అవునా కాదు? మరి రేవంత్ రెడ్డి రాగానే ఒక 30 నెలలకు ఎందుకు అట్లా తొందర పడుతురు? వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు కాలేదు? ఏ గవర్నమెంట్ లో 5 years కాలేదు, సెకండ్ 5 years కూడా కాలేదు. ఏడాగని చెప్పండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఏది చూపించండి నాకు, పలాని చెప్పండి. కూడా చెప్పుల క్యూ ఉంది కదా తప్ప అక్కడ యూరియా సమస్య. ఇప్పుడు నీవు ఏ గ్రామం పోయాయని అడగండి, రైతు దగ్గర అడిగి నాకు రైతు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి కాదండి. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు గ్రామాలలోకి వెళ్ళి యూరియా ఇబ్బంది అయింది ఒక రైతుతోనే అనిపి. మీరు రైతు, మీరు ఫార్మరా? మరి నేనేమంటున్నా, మంది రైతులు రోడ్లెక్కి యూరియా గురించి ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. వాటిని అంతటి కూడా ఇప్పుడు ఫుటేజ్ తీయమంటే ఇప్పుడే చూసి. నేనేమంటున్నా అంటే ఇప్పటికీ ఎన్ని రోజులు నాట్లు వేసైనా ఇది వేసైనా కూడా ప్రతి రైతు రబీనే కానీ ఖరీఫ్ అంటే వానకాలమేనే ఆసింగే కానీ ఏ టైంలో అయినా కూడా రైతులకు సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బంది అయితే అది అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసరు అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళందరూ చూసుకోగలుగుతారు. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. నీ గింజతో సహా తీసుకున్నారు మొన్న, అవునా? ఆడ కూడా డిలే అయితే అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలంటే ఇమీడియట్లీ గింజతో సహా తీసుకున్నారు. రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 100% రుణమాఫీ జరిగింది అని చెప్పి వాళ్ళు లీస్ట్ బయట పెడతా ఉన్నారు కదా. అదే లీస్ట్ పట్టుకొని కేటీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. ఏమని మాట్లాడిండు? లైక్ ప్రతి ఊర్లో కనుక 100% రుణమాఫీ జరిగినట్టుంటే నేను అప్పటికప్పుడే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఖచ్చితంగా రాజకీయాల నుండి వెళ్ళిపోతానని చెప్పి మాట్లాడినప్పుడు ఎందుకు వెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు? ఏడికి వెళ్ళాలంటారు? ఏడికి వెళ్ళాలి? గన్ పార్క్ దగ్గరకైనా అసెంబ్లీ. అవును, ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది? కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎక్కడ మాట్లాడాలి? వాళ్ళు వచ్చి అసెంబ్లీకైనా మాట్లాడాలి కదా, వాళ్ళు వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీలో మరి ఎందుకు అది పొరపాటు ఎవరిది? ఎందుకు మైక్ ఇస్తలేరు? ఎవరు మైక్ ఎందుకు ఇయ్యరు? అవును, కేసీఆర్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రావాలి కదా, ఎందుకు రాలేదు? కేసీఆర్ ఎందుకు రాలేదు? ఇప్పుడు నువ్వు అధ్యక్షుడు నీ కొడుకును పంపిస్తే ఎట్లా నాకు అర్థం కాదు. నువ్వు ఫైటర్ అన్నప్పుడు నువ్వు కొట్లాడాలి. తెలంగాణ ఎవరి కోసం ఎవరు కొట్లాడారు? కేసీఆర్ ఉన్నారు, మేము అందరం కలిసి కొట్లాడితే కదా. మేము కూడా దెబ్బలు పడ్డాం, కేసులు అయినాయి, 100 రకాల నిధులు నియామకాల ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ రాలే, అవన్నీ చూసుకున్నాం కదా. ఏడా ఆ గవర్నమెంట్ కొన్ని వేసింది, ఇప్పుడు కూడా 80,000 ఉద్యోగాలు వేసింది ఇప్పుడు కూడా. అవును, ఇవాళ పేపర్ చూడు. ఏడా ఎవరు చేసారు? ఎవరు చేసారు చెప్పండి. ఎన్నడు చెప్పండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఎన్నడు? ఇగో ట్రోల్ చేసేటోళ్ళు ఇక చూడబ్బా, ఇగో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేటోళ్ళు కొంతమంది, అది నిజంగా ఎవిడెన్స్ ఉంటే రేవంత్ రెడ్డిని కట్టెలతో కొట్టినట్టు నువ్వు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఉంటే చూపించండి. గుడ్డే మాట్లాడుతున్నావు నువ్వు. ఏమన్నా ఎవిడెన్స్ చూపించు. రేవంత్ రెడ్డిని కట్టెలతో కొట్టినట్టు ఎవిడెన్స్ చూపించు. ఎందుకు మాట్లాడతారు అనవసరం? ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ లో అయినా తెలంగాణ ప్రభుత్వం అయినా సరే ఈ ఫ్రీ పథకాలు, ఫ్రీ బస్సులు ఎవరు ఎంతవరకు అంటారు? ఫ్రీ పథకాలు ఏంటంటే ఫ్రీ పథకాలు ఎవరు ఎంతవరకు అంటారు? ఫ్రీ పథకాలు ఏంటంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ ఫ్రీ పథకాల వల్ల కొంత ఎంపవర్మెంట్ అవుతుందని ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. ఇప్పుడే గవర్నమెంట్ కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ అయినా చేయాలి. కనీసం కూడు గుడ్డాన్ని ఉంటందుకు ఇవన్నీ నివాసం ఉండాలి కదా. సన్న బియ్యం అయితేంది,
ఇవన్నీ చేయాల్సింది కాబట్టి ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్సులు ఇచ్చి మగవాళ్ళ దగ్గర వైన్స్ లో రేట్లు పెంచి ఇక్కడ ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం అని చెప్పేసి మగవాళ్ళ దగ్గర అట్లా గుంజుకుంటున్నారు కదా అమౌంట్లు వైన్ షాపు లోపల. మామూలు ఎందులో సార్ రేట్లు ఇది సబ్బు పైన రూపాయి పెంచేస్తారు, పేస్ట్ పైన రూపాయి పెంచేస్తారు, బ్రష్ పైన రూపాయి పెంచేస్తారు, పెట్రోల్ దగ్గర పెంచేస్తారు. వీటన్నిటి పెంచుకొని లాగేస్తే ఫ్రీ బస్. ఎవరు ఒకటి స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాదు కదా, 2 గవర్నమెంట్లను ఏ నుండి ఎందుకు పెంచుతారు, ఏంది సంబంధించింది, ఏమేం జరుగుతుంది అనేది ఆల్రెడీ 2 గవర్నమెంట్లు చేస్తున్నాయి కదా, ఒకటే గవర్నమెంట్ కాదు. మొన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ తీసుకొచ్చింది, క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి బయట దేశం తీసుకొచ్చి ఇండియాలో రిఫైన్ చేసి దాన్ని తీసుకొచ్చి ప్రతి స్టేట్ లో పెట్రోల్ బంక్ లోపల సప్లై చేస్తుంది. దానికోసము ట్యాక్స్ 19 రూపాయలు తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా, ఏ పని చేయకుండా ఓన్లీ దీనిపైన ట్యాక్స్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ తీసుకుని ఎంత తెలుసా? 24 రూపీస్ ఆంధ్ర, 27 రూపీస్ తెలంగాణ. ఇండియా లోపల హై వ్యాట్ ఏదైతే తీసుకుంటుందో తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు స్టేట్లు ఉన్నాయి. అసలు నేనేమంటున్నా అంటే పెట్రోల్ ఎందుకు వాడాలి? ఎలక్ట్రికల్ వాహనాలు ఏదైతుందో వాటిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటది ఫ్యూచర్ లో. ఇక్కడ మీరు ఎట్లా వచ్చారన్న? ఇక్కడ మీరు ఎట్లా వచ్చారు? అవును, బస్సులో ఇది ఇప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ఎలక్ట్రికల్. లాస్ట్ ప్రభుత్వం ఏముంది తెలంగాణలో? టిఆర్ఎస్ ఉన్నది. అప్పుడు కరెంట్ ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఎలా ఉంది? ఎందుకు కరెంటు వస్తూనే ఉంటది. ఏమైంది? ఎన్నిసార్లు తీసారు? ఇప్పుడు ఏడ తీసిరు చూపించండి ఒకసారి. ఎన్నోసార్లు చూపించండి. ఇప్పుడు మరి టిఆర్ఎస్ గవర్నమెంట్ మా నార్మల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా సార్లు కరెంట్ తీసడం ఎక్కువ జరిగింది. ఒక్క నిమిషం మీరు ఏదైతే ఎలక్ట్రికల్ వెహికల్ నడపమని చెప్తారు, తెల్లవారు మొత్తం డెలివరీ బాయ్ వచ్చి నడిపేసిండు, నైట్ వచ్చి మీరు కరెంట్ తీస్తే ఆడ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాడు. అవును, 24 గంటలు కరెంట్ ఏదో టెక్నికల్ ఇష్యూల వల్ల ఏమన్నా లైన్ కటింగ్, చెట్లు కొట్టేటప్పుడు అవును ఎవరి టైంలో తీసేసారు. చెట్లు కొట్టినప్పుడు ఇప్పుడు కరెంట్ తీయకపోతే ఏం చేస్తారు? ఎన్నిసార్లు తీస్తారు? చెట్లు కొట్టినప్పుడు తీయాలి కదా. ఒక రోజు అయితే పర్లేదు, రోజు తీస్తారు. రోజు ఇప్పుడు నేను ఎట్లా ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఎల్సీ తీసుకుంటే వర్షాకాలం చెట్లు ఉంటాయి, వాటి కొమ్మలు కొట్టాలి.